హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయిపోయిన పెయింట్ బాటిల్స్ ఇవాళ నేను పాండాని అయితే రెడీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇలా స్క్వేర్ టైప్లో ఉన్న బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని రౌండ్గా చేసుకోవడానికి దీని చుట్టూ అల్యూమినియం ఫాయిల్ని ర్యాప్ చేస్తున్నానండి. మీ దగ్గర రౌండ్ షేప్లో ఉన్న ఏవైనా బాటిల్స్ ఉంటే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే వాటిని ఇలా రౌండ్గా మార్చుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒకవైపు హెడ్ పార్ట్ కోసం నేను ఇలా ఫాయిల్ని అతికిస్తున్నాను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ గన్తో గ్లూ అప్లై చేసుకొని ఇలా ఫాయిల్ని అతికించుకోండి. అదేవిధంగా రెండో బాటిల్ కూడా రెడీ చేసుకోండి. మీరు కావాలంటే రెండు ఒకే సైజులో తీసుకోవచ్చు. నేను ఒకటి చిన్నగా తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నేను ఎయిర్ డ్రై క్లేని వాడుతున్నానండి. ఇది ఫెవిక్రిల్ మౌల్డ్. దీనిలో ఉన్న 2 ప్యాకెట్స్ని మిక్స్ చేసుకొని మనం క్లే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని ఇలా చపాతీలా చేసుకొని దీని చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ జాయింట్స్ కలవడానికి మనం పైన వాటర్ని అప్లై చేస్తూ సాఫ్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు హెడ్ పార్ట్కి అతికించుకున్నాం కదా, దానిపైన మరి కొంచెం క్లేని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హెడ్ రెడీ చేసుకోవాలి. ఇలా జాయింట్స్ని వాటర్ అప్లై చేస్తూ జాయింట్స్ని కలుపుకోవాలి. ఇలా హెడ్ రెడీ అయిపోయిన తర్వాత అటు ఇటు చిన్న చెవుల్లాగా తయారు చేసుకొని అతికించుకోవాలండి. ఇప్పుడు కళ్ళుకి కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం క్లేన్ తీసుకొని ఇలా కొంచెం లావుగా ఉండేటట్టుగా పొట్టిగా కాళ్ళు రెడీ చేసుకోవాలి. ఇలా అదేవిధంగా 4 కాళ్ళని రెడీ చేసుకున్న తర్వాత అవి జాయిన్ చేసుకోవాలండి. కొంచెం క్లేన్ తీసుకొని అవి 4టిని అతికించుకోవాలి. ఇప్పుడు వెనకాల ఉన్న తోక భాగాన్ని కూడా మనం చిన్న క్లేన్ తీసుకొని రెడీ చేసుకొని అతికించుకోవాలండి. ఈజీగా అతుక్కుంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా 90 మినిట్స్ డ్రై అవనివ్వాలండి. ఇలా పూర్తిగా 90 మినిట్స్ డ్రై అయిన తర్వాత వీటిని కలర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలండి. ముందుగా దీనికి నేను వైట్ కోటింగ్ వేస్తున్నానండి. నేను ఎక్రిలిక్ కలర్స్ని యూజ్ చేసి పెయింట్ చేసుకుంటున్నాను. ఇవి 2 కోటింగ్స్ వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వైట్ కలర్ వేసుకున్న తర్వాత పాండా కలర్స్ వేసుకోవాలి. బ్లాక్ కలర్ని లెగ్స్ అన్నిటికీ బ్లాక్ కలర్ వేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.